ఏమైంది బాబు? ఎస్, వీడికి ఏదైనా ఛాలెంజ్ వస్తే కనుక, ఏదైనా ఛాలెంజ్ ఏంటంటే మనం జనరల్గా ఈ మధ్యకాలంలో బాగా యూట్యూబ్ వీడియోలు చూసి చూసి జనాలు ప్రాబ్లం అంట మానేశారు. ఐ గాట్ ఎ ఛాలెంజ్, అచ్చా దట్స్ వై ఐఎమ్ గోయింగ్ అవే. ప్రాబ్లం అన్నప్పుడు కనీసం సాల్వ్ చేద్దామని ఉండేది. ఛాలెంజ్ ఇచ్చిన తర్వాత తీసుకుంటే అది లేదనమాట. సో ఛాలెంజ్ నా వల్ల కాదు, వాడేం ఆలోచిస్తున్నాడు, దాన్ని నేను ఎలా సాధ్యం చేయాలి, ఈ ఛాలెంజ్ నేను ఎలా సాధ్యం చేయాలి, నాకు అనుకూలంగా నేను ఎలా మార్చుకోవాలి. వాట్ హ్యాపెండ్? లాస్ట్ స్లైడ్ అన్నా, మిస్టేక్ అయిందా? ఓకే ఓకే. సో వీడి వీడి దృష్టి అంతా ఎంతసేపు, ప్యూర్ మిడిల్ క్లాస్ వాడి దృష్టి అంతా ఎంతసేపు ఉంటుంది, లేవి నా దగ్గర ఏం లేదు, డబ్బులు టైట్ ఉంది, ఈ నెలలో రెంట్కి లేవు, ఈ నెలలో బియ్యానికి లేవు, ఈ మధ్య ఇన్కమ్ సరిగ్గా సరిపోవట్లేదు, ఇవి పెరుగుతున్నాయి అవి పెరుగుతున్నాయి అంటే వాడి ప్రాబ్లం చుట్టే వాడి దృష్టి ఉంది. ఎప్పుడైతే వాడి ప్రాబ్లం చుట్టే వాడి దృష్టి ఉందో అది మల్టిప్లై అవుతుంది, అదే మ్యాగ్నిఫై అవుతుంది, ఆటోమేటిక్గా వాడి డబ్బుకి దూరం అవుతుంటాడు. వీడైతే అదర్ సైడ్ అవకాశాలు ఇవాళ రోజున నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఎలా సాధ్యం చేయాలి, నేను దాన్ని ఏ విధంగా మౌల్డ్ చేయాలి, దానికి ఎవరిని సపోర్ట్ తీసుకోవాలి, ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్తే నాకు జరుగుతుంది, దానికి కావాల్సిన అవసరమైన డబ్బు, సమయం, శ్రమ దేనికైనా సరే పెట్టడానికి సిద్ధంగా ఉండగలగాలి. అలా ఉన్నవాడే ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతాడు. వీడికి నాణ్యత, ఏదైనా విషయంలో నాణ్యత కావాలంటే వస్తువు ఎట్లా ఫ్రీగానే కావాలి, చీప్గానే కావాలి. వాడు అడగడమే చీప్గా లేదా, ఫ్రీగా రాదా? ఫ్రీగా ఎక్కడొస్తుంది, చీప్గా ఎక్కడొస్తుంది? ఉప్పల్ దగ్గర ఒక హోటల్ ఉండేది, దాదాపు ఒక 25-30 ఇయర్స్ కింద. భోజనం ఉచితం అని రాశాడు, పెద్ద భవనం, భోజనం ఉచితం అని రాశాడు అనమాట. భోజనం ఉచితం రాగానే నేను దారి మీద వెళ్తాను, క్యాచ్ చేసి అరే భోజనం ఉచితమా అని చెప్పి బండి ఆపి సరిగ్గా చూస్తే పైన చిన్న అక్షరాలు రాశాడు, తిరుపతిలో అని చిన్నది రాశాడు, పెద్ద భోజనం ఉచితం పెద్దది రాశాడు అనమాట. అమ్మా, సో దట్స్ వాట్ హ్యాపెన్స్. ఉచితం అంటే అట్లా ఉంటుంది అనమాట. కేరళలో కొబ్బరికాయ పావలా, తిరుపతిలో భోజనం ఉచితం. అండ్ లెట్ మీ టెల్ యూ, ద చీపెస్ట్ ఆర్ ఆల్వేస్ కాస్ట్లీ. చవక ఎప్పుడూ ఖరీదైనదే, చవక ఎప్పుడూ ఖరీదైనదే, చవక ఎప్పుడూ ఖరీదైనదే. నువ్వు 500 రూపాయలు షర్టు కొంటే అవి 4 షర్ట్లు మార్చేలోపు నీకు 1500 షర్ట్ వస్తుంది. 1500 షర్టు 2 సంవత్సరాలు వస్తుంది, 500 షర్టు 6 నెలలు కూడా రాదు. నీ 5వ షర్టుకు వస్తావు నువ్వు, ఆ 1500 షర్టు కొన్నాడు అదే షర్టు వాడుతుంటాడు. సో చవకగా దొరికిందని ఎప్పుడైతే నువ్వు చీప్కి వెళ్తావో 2 రకాల డ్యామేజెస్. 1, దాంట్లో వర్త్ రాదు. 2, యు ఆర్ కనెక్టెడ్ టు ద చీప్నెస్ ఆఫ్ యువర్ లైఫ్. అలా అని అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టడం గురించి మాట్లాడలేదు. అదే సెకండ్ సైడ్ చేసేవాడు. వాడు ఏం చేస్తున్నాడు, రేటుకి తగ్గ నాణ్యత. నువ్వు 10 రూపాయలు అడిగావు, 20 రూపాయలు అడిగావు, 100 అడిగావు, 1000 అడిగావు కాదు, దాని దగ్గర క్వాలిటీ నాకు ఇస్తున్నావా ఇవ్వట్లేదా? దాని దగ్గర క్వాలిటీ ఇస్తేనే నేను దానికి రేటు పెడతా. వేస్ట్ ఖర్చు కాదని ఇక్కడ మీకు తేడా తెలియాలి. వీడు డబ్బులు వేస్ట్ చేయట్లేదు అంటున్నాడు, కానీ వాడు అంతకంటే వేస్ట్ చేయట్లేదు. గట్టిగా మాట వీడే ఎక్కువ వేస్ట్ చేస్తాడు డబ్బులు. వాడు వేస్ట్ చేయడు, పెట్టేది కరెక్ట్గా పెడతాడు. ఆ పెట్టినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూడండి సార్, మీలో కూడా బర్త్డే కొత్త డ్రెస్ కొన్న వాళ్ళు ఎంతమంది? బర్త్డే కొత్త డ్రెస్ కొంటారు కదా, రైట్? ఆ కొత్త డ్రెస్ వేసుకున్న రోజున మీలో ఒక డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది, చూసారా? ఒక డిఫరెంట్ ఎనర్జీ, ఒక డిఫరెంట్ స్ప్రింగ్ ఉంటుంది బాడీలో డిఫరెంట్ స్ప్రింగ్ ఉంటుంది, డిఫరెంట్ ఎనర్జీ, ఒక జోన్లో ఉంటాం, ఒక డిఫరెంట్ జోన్లో ఉంటాం మనం. ఎందుకలాగా? కొత్త డ్రెస్, దట్ ఈస్ ద కిక్ ఆఫ్ ది కొత్త డ్రెస్. ఆ కిక్ ఆఫ్ ది కొత్త డ్రెస్ కనుక మీకు 24/7 365 డేస్ ఎంజాయ్ చేయగలిగితే మీ లైఫ్ ఎలా ఉంటుంది? మీ ఎర్నింగ్ అలాగే ఉంటుంది, మీ రిచ్నెస్ అలాగే, మీ స్థితి అలాగే ఉంటుంది. మనం ఏంటి 364 రోజులు వెయిట్ చేసి ఒకరోజు సంతోషిస్తాం అన్నమాట. సంతోషం కోసం అన్ని రోజులు వెయిట్ చేయడం దరిద్రం కదా లైఫ్లో. సంతోషంగా ఉండడం కోసం 364 రోజులు వెయిట్ చేయాల్సి రావడం అనేది అంతకంటే దరిద్రం ఉందా లైఫ్లో? యూ కెన్ బి ఎవ్రీడే హ్యాపీ కదా. అట్లా రోజుకో కొత్త డ్రెస్ కొనమంటలా.
ఆ కొత్త డ్రెస్ కొన్నప్పుడు మీకు ఏదైతే స్ప్రింగ్ వస్తుందో, ఆ ఎనర్జీ వస్తుందో, ఆ ఎనర్జీని మీరు కనెక్ట్ చేయగలిగితే ఎవ్రీ డే గట్టిగా మాట్లాడితే టీ షర్ట్ షార్ట్స్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. టీ షర్ట్ షార్ట్స్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మా గంపనాగేశ్వరరావు సార్ రైలో చేయడం కానీ లేదు, నేను అలాగే వచ్చేవాడిని. ఐఎమ్ కంఫర్టబుల్. టీ షర్ట్ షార్ట్స్ అదే 3/4 వేసుకుని రమ్మంటే బ్రహ్మాండంగా వచ్చేసి మాట్లాడుకోవచ్చు, సరదాగా ఉంటుంది, చల్లగా హ్యాపీగా గాలి కొట్టుకుంటూ అంతా. ఈ సూట్ వేసుకుని వస్తే కానీ రానియడు ఆయన, ఏం చేస్తాం. సో వీ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ బోత్. అంటే మీకు అర్థమైంది, అంటే టీ షర్ట్ షార్ట్స్ స్లిప్పర్స్ వేసుకుని నేను ఫ్లైట్లో బొంబాయి ఢిల్లీ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇక్కడికి వచ్చి సూట్ వేసుకొని మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. బోత్ ది ప్లేసెస్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ ద సేమ్ వే. అది ఎంజాయ్ చేస్తాను, ఇది ఎంజాయ్ చేస్తాను. రెండింటికి నా మధ్యలో నా దృష్టిలో రెండింటికి తేడా లేదు. బికాస్ ఐ నో వాట్ ఐ యామ్. నేనేంటో నాకు తెలుసు. నా సూటికి తెలియక్కర్లా, నా సూటికి తెలియక్కర్లా. అంటే సూట్ వల్ల నాకు వాల్యూ రాదు, నా వల్ల నాకు వాల్యూ వస్తుంది. సూట్ యాడెడ్ అడ్వాంటేజ్ చల్తాయి. సో వీఆర్ కనెక్టింగ్ టు దట్. అట్లా కనెక్ట్ చేసుకుని మన సెల్ఫ్ ఇమేజ్ లేకుండా ఉంటే అదే ప్రాబ్లం వస్తుంది. అప్పులు చేస్తారు, మంచి అప్పులు ఉంటాయి, చెడ్డ అప్పులు ఉంటాయి. ధనికులకి అప్పులు ఉంటాయి, పేదవాడికి అప్పులు ఉంటాయి. చెప్పేటప్పుడు ఏమని చెప్తాం, అప్పులదే ఉందిరా, రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రానికి లేవా, ఆంధ్రప్రదేశ్కి లేవా, ముఖేష్ అంబానీకి లేవా, విజయ్ మాల్యాకి లేవా, అదానికి లేవా, ఎవరికి లేవా అప్పులు? అప్పులు అందరికీ ఉన్నాయి, కరెక్టే. వాళ్ళందరూ వచ్చి నీ అప్పు తీర్చట్లా. నీ అప్పు నువ్వే తీర్చాలి, నీ దురదకి నువ్వే గొక్కోవాలి కదా. వాడు తీర్చండి నీ అప్పు, వాడికి లేదా ఉంది, వాడు తీర్చుకుంటాడు. నీ అప్పు నువ్వే తీర్చాలి, నీ దగ్గర ఏది? అప్పు చేయటం తప్పు కాదండి, ప్లీజ్ అండర్స్టాండ్. ఒకప్పుడు అప్పు చేయడం తప్పనేవాడు. నో, టుడేస్ జనరేషన్ ఇస్ చేంజ్డ్, టైం చేంజ్. అప్పు అనేది కనుక నువ్వు కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగితే, అప్పుని కరెక్ట్గా నువ్వు హ్యాండిల్ చేయగలిగితే అప్పులతోటే ఐశ్వర్యం సంపాదించవచ్చు. హ్యాండిల్ చేయగలిగితే. హ్యాండిల్ చేయడం రాదనుకోండి, అంటే ఏంటంటే రెండు వైపులా పదులున్న కత్తి లాంటిది అది. జై మాహిష్మతి అనే టైప్ కత్తి అనమాట అది, సమురాయి కత్తి. నీ కరెక్ట్గా వచ్చిందా శత్రువుని కట్ చేయగలవు, రాలేదా నీ మెడ కట్ అవుతుంది. సో అప్పు అనేది ఆ డేంజరస్. సో చెడ్డప్పు ఏది, మంచప్పు ఏది, చెడ్డప్పు ఎలా స్టార్ట్ అవుద్ది, మంచప్పు ఎలా స్టార్ట్ అవుద్ది, దేన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. అగైన్ ఇట్స్ ఏ ఓన్లీ అప్పుల మీదే నా దగ్గర 2 days ప్రోగ్రామ్ ఉంది. ఓకే, సో రెడీగాడ్ అనమాట. వీడు రెడీగాడ్ దేనికి? పెట్టుబడి పెట్టడానికి. ₹1,00,000 పెట్టారా పెట్టుబడి అంటే, అమ్మో 1,00,000 రెడీగాడు. అవతల వాడు ఖర్చు పెట్టరా 1,00,000 అంటే ఎందుకు పెట్టాలంటాడు. దానివల్ల నాకేమైనా వస్తుందా? 1,00,000 ఖర్చు పెడతా, దానివల్ల నాకేమైనా వస్తుందా? వస్తే పెట్టుబడి అవుద్ది. పెట్టుబడికి నేను రెడీ, వాడు ఖర్చుకి రెడీ. వాడు పెట్టుబడికి రెడీ కాదు. ₹10,000 పెట్టి గోవా వెళ్ళి వస్తాడు, కానీ అదే ₹10,000 పెట్టి నీ ఫ్యూచర్ కోసం, నీ స్కిల్స్ కోసం, నీ సాఫ్ట్వేర్ అయితే నీ లాంగ్వేజెస్ కోసం కావచ్చు, నువ్వు ఏ వృత్తిలో ఉన్నావు ఆ వృత్తిలో నైపుణ్యత కోసం కావచ్చు, బిజినెస్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు, లేదా ఇక్కడికి గంపనాగేశ్వర గారు కండక్ట్ చేస్తున్నటువంటి ట్రైన్ ద ట్రైనర్ స్కిల్స్ నేర్చుకోవడం కోసం కావచ్చు, లేదా ఇంకో దగ్గర కోర్స్ కోసం కావచ్చు, ఇంకో దగ్గర నీ స్కిల్స్ని నువ్వు డెవలప్ చేసుకోవడం. అంటే ఈ వారెన్ బఫెట్ చెప్పేది, ఈ ప్రపంచంలోకి వెళ్ళా అత్యుత్తమ పెట్టుబడి ఏదైనా ఉందంటే నీ మీద నువ్వు పెట్టుకుంది. రైట్. ఈ విషయంలో మా అందరికీ గురు సమానీయులు విశ్వనాథం గారు. సార్ మీరు 70 years యంగా, 84 years యంగ్, 84 years యంగ్ అయ్యింది. ఈ టైంలో ఈయన ఇక్కడ కూర్చున్నారు చూడండి, హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీతో మనవరాలతో ఆడుకుంటూ సరదాగా ఉండాల్సిన టైంలో 84 years యంగ్ అయ్యింది ఆయన. ఇక్కడ హీ స్పెండింగ్ హిస్ టైమ్ మనీ అండ్ ఎనర్జీ టు లర్న్ ఇన్వెస్టింగ్. హీ సేస్ ఐఎమ్ ఇన్వెస్టింగ్, పెట్టుబడి పెడుతున్నాను, నా డబ్బుని నా సమయాన్ని శ్రమని పెట్టుబడి పెడుతున్నాను. ఈ 84 years ఏజ్లో, 84 years యంగ్లో ఆయన్ని చూస్తే మరి 54 years యంగ్ నేను ఎందుకు నేర్చుకోవద్దండి? నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటాము. పర్ యానం ఎంత లేదన్నా 10 lakh rupees నా ఇన్వెస్ట్మెంట్ పోతాయి, కనీసం 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోతాయి నేను నేర్చుకోవడానికి.